అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. పగుళ్లు విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు దేవాలయాల కట్టడాలకు మాత్రమే పరిమితమైన పగుళ్లు విగ్రహాలకు కూడా వ్యాపిస్తున్నాయి. పగుళ్ల బారిన పడిన మొట్టమొదటి విగ్రహం ఎవరిదో కాదు, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారిది. అన్నమయ్య స్వస్థలం తాళ్లపాకలో 108 అడుగుల ఎత్తుతో 2 ఏళ్ల క్రితం టీటీడీ నిర్మించిన అన్నమయ్య విగ్రహానికి పగుళ్లొచ్చాయి. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. కడప చెన్నై జాతీయ రహదారిపై అన్నమాచార్య జన్మస్థలం తాళ్లపాకలో టీటీడీ 108 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని థీమ్ పార్క్ ను ఏర్పాటు చేసింది. అన్నమయ్య 600వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 2008లో అప్పటి టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి వీటిని ఆవిష్కరించారు. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. అన్నమయ్య అలసిపోయాడు. తాళ్లపాకలో అన్నమయ్య విగ్రహం పగుళ్ళిచ్చింది. వీపు మీద చేతి మీద పగుళ్ళొచ్చాయి. నానాటి బతుకు నాటకము కానక పద కవిత పితామహుడు పగుళ్ల బారిన పడ్డాడు. పగుళ్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. నానాటి బతుకు నాటకము 4 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన విగ్రహం ఇది. ఈ పగుళ్లు చిన్నవిగా కనిపిస్తున్నా వీటిలోకి నీరు చేరి విగ్రహం దెబ్బతినే ప్రమాదం ఉంది. 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విగ్రహం 4 కాలాల పాటు నిలిచే అవకాశం లేకుండా పోతుంది. అన్నమయ్య విగ్రహానికి పగుళ్లు రావడం స్థానికులు ప్రజాప్రతినిధులకు ఆవేదన కలిగిస్తోంది. టీటీడీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వీరు ఆరోపిస్తున్నారు. కనీసం ఆ విగ్రహాన్ని కూడా శుద్ధిపరచకుండా, కనీసం ఆ విగ్రహానికి ఒక పూలమాల కూడా వేయకుండా, ఆ రోజుల్లో ఆ విగ్రహాన్ని కనుక శుద్ధిపరుచుంటే ఆ చిన్న ఆ నెరిలైతేనేమి అవన్నీ కూడా గుర్తించేవారు. ఈరోజు తాళ్లపాక ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 108 అడుగుల విగ్రహానికి పగులు రావడం అనేది నిజంగా ఈ అన్నమాచార్యుని పట్ల పాలకవర్గానికి కూడా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా అని చెప్పవచ్చు. విగ్రహానికి స్వల్పంగా పగుళ్లు రావడం విగ్రహ రూపకర్తకు ఆందోళన కలిగించడం లేదు. విగ్రహంపై ఏర్పడనివి గాలి నెర్రలేనని, వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. అయితే విగ్రహాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని.